సిఆర్పిఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగిన ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులను మట్టిబెట్టేందుకు ఆర్మీ, సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు జవాన్లపైకి ఎదురుకాల్పులు చేస్తున్నారు. వీళ్ళంతా పాక్ నుంచి అక్రమంగా కాశ్మీర్లోకి చొరబడిన ఉగ్రవాదులుగానే భావిస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో గాజీ రషీద్ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా మారణకాండ సూత్రధారి గాజీ రషీద్ బాంబులను తయారు చేయడంలోనూ బాంబులను అమర్చడంలోనూ గాజీ రషీద్ సిద్ధహస్తుడు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కు రైట్ హ్యాండ్. అంతేకాదు పుల్వామా ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్కు శిక్షణ ఇచ్చింది కూడా ఈ గాజీ రషీదే. గాజీ రషీద్ను భద్రతా బలగాలు కొద్దిసేపటి క్రితం మట్టుబెట్టారు. గత అర్ధరాత్రి నుంచి కూడా అక్కడ కాల్పులు కొనసాగుతున్నాయి. పుల్వామా దాడి ఘటన నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా ంపజేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి ఎదురు కాల్పులకు దిగుతున్నారు. అక్కడ జరుగుతున్న కాల్పుల్లో ఇప్పటికో మేజర్ ర్యాంక్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. సైనికులపైకి తోటాలు దూసుకొస్తున్న ప్రాణాలకు తెగించి సైనికులు పుల్వామా సూత్రధారి గాజీ రషీద్ను మట్టుబెట్టారు. ఇక మిగిలిన ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టడానికి భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి కాల్పులు తుపాకీని ఎక్కిపెట్టి ముందుకు దూసుకుని వెళ్తున్నారు. పుల్వామాలో సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలను మోహరించారు. భద్రతా బలగాలు ఎదురుపడటంతో అక్కడ ఓ ఇంట్లోకి దూరిన టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారు. ఈ కాల్పుల్లో 4 జవాన్లు సహా ఓ మేజర్ వీరమరణం పొందారు. మరోవైపు భారత బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టడంతో టెర్రరిస్టులు బయటకు వెళ్లే అవకాశమే లేదు. ఏ క్షణంలోనైనా వారందరినీ మట్టుబెట్టే అవకాశం ఉంది. అర్ధరాత్రి నుంచి కొనసాగుతున్న ఎదురు కాల్పులతో పెంగ్లాన్ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే ఆ చుట్టుపక్కల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంట్లో చొరబడి ఆర్మీపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతూ ఉండటంతో ఆ ప్రాంతమంతా తుపాకీ శబ్దాలతో మార్మోగుతోంది. ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రాంతం నుంచి మా ప్రతినిధి గ్రౌండ్ పుల్వామా దగ్గర ఉన్న పింగ్లాన్ దగ్గర ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మనం ప్రస్తుతం దృశ్యాల్లో చూడొచ్చు. భద్రతా బలగాలు రోడ్డు మీద కొన్ని వాహనాలు పెట్టుకుని సాయుధులై నిలబడి ఉన్నారు. ఒకవైపు ఈ కాల్పులు జరుగుతున్నాయి. అలాగే ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు ఏంటి అన్న దాని మీద అయితే ఇంకా స్పష్టమైన సమాచారం బయటికి రావాల్సి ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులు 3, 4 ఇంకా ఎక్కువ మంది ఉన్నారా అన్నది కూడా స్పష్టత లేదు. కాకపోతే ఒక ఉగ్రవాది ఇప్పటికే హతమైనట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇటు భద్రతా బలగాల వైపు నుంచి ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. ఈ అన్ని వైపుల నుంచి ఆ ఇంటిని చుట్టుముట్టి ఉగ్రవాదులు దాక్కున్న ఇంటిని చుట్టుముట్టి ప్రస్తుతం భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ ముగియడానికి మరి కాసేపు పట్టే అవకాశం కనిపిస్తుంది. మరికొన్ని గంటలు పట్టవచ్చు. ఎందుకంటే అర్ధరాత్రి నుంచి ఎన్కౌంటర్ జరుగుతున్నాయి. ఇప్పటికీ ఒక ఉగ్రవాది మాత్రమే హతమయ్యాడు. ఇటు భద్రతా బలగాల వైపు నుంచి ఒక మేజర్ ర్యాంక్ అధికారి, 3 సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక సివిలియన్ కూడా ఈ క్రాస్ ఫైర్ లో ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. సో ఈ ప్రాంతం నుంచి ముందుకి అడుగు వేయడానికి భద్రతా బలగాలు ఏమాత్రం ఇవ్వడం లేదు. ఎందుకంటే అది ఫైర్ రేంజ్ లోకి వచ్చేస్తాం. ఇప్పటికీ ఈ ప్రాంతం కూడా నిలబడటానికి వీలు లేదని చెప్పి వాళ్ళు స్పష్టంగా తెలియజేశారు. ఎందుకంటే నిలబడ్డ వారికి బుల్లెట్ తగిలే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే వీలైనంత మేర రోడ్డు మీద ఒదిగిపోయి ఇక్కడి నుంచి ఈ న్యూస్ రిపోర్ట్ని కవర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో హెలికాప్టర్ కూడా ఒక శబ్దం మనకు వినిపిస్తుంది. హెలికాప్టర్ల ద్వారాను కొంత అడిషనల్ ఫోర్సెస్ని ఇక్కడికి డిప్లాయ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అలాగే అక్కడ ఫోర్సెస్ చూడొచ్చు. ఇంకా కొత్తగా ఇక్కడికి ఘటనా స్థలానికి చేరుకున్న ఫోర్సు ఇటు అడవుల్లోకి వెళ్తున్నారు. అంటే ఈ చెట్ల వెనక్కి వెళ్ళి ఇంటికి ఇంకొక వైపు నుంచి కూడా కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా మొత్తంగా చుట్టుముట్టి ఎన్కౌంటర్లో ఉగ్రవాదులను తుదముట్టించడం కోసం ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. సో అర్ధరాత్రి మొదలుపెట్టిన కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్లో ఈ పాకిస్తాన్కి చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తారసపడి అప్పటి నుంచి మొదలైన ఎదురు కాల్పులు ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. కాశ్మీర్ వ్యాలీలో ఎప్పటికీ కూడా ఈ ప్రాంతం అత్యంత ఉద్రిక్తంగా ఉంటుంది. ఒకవైపు ప్రకృతి వైపు నుంచి ఇప్పుడు అత్యంత చల్లదనం
ఇంత సన్లైట్ ఉన్నప్పటికీ కూడా 0 డిగ్రీ టెంపరేచర్ ఇక్కడ ఉంది. వేళ్ళు కొంకరిపోతున్న వాతావరణం ఒకవైపు ఉంది. ఇట్లాంటి వాతావరణంలో సైనికులు ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో ఇక్కడికి మా కెమెరామెన్ రమేష్ తోటి ఇక్కడికి వచ్చి ఎన్కౌంటర్ వివరాలని ఎప్పటికప్పుడు మీకు అందజేస్తూ ఉంటాను. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా TV9 పుల్వామా జిల్లా ఎన్కౌంటర్ జరుగుతున్న ప్రదేశం నుంచి. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ చాలా నష్టపోయింది. యుద్ధం చేద్దామంటే రాజకీయంగా ఒత్తిళ్లు తప్పడం లేదు. కానీ ఈసారి మాత్రం సీన్ మరోలా కనిపిస్తోంది. యుద్ధం వచ్చినా రాకున్నా పాక్ను దెబ్బతీయడానికి త్రివిధ దళాలు సై అంటున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఉగ్ర మూలాలు పెకలించాలని దిశానిర్దేశం చేసింది. పుల్వామా దాడి తర్వాత పరిస్థితి మొత్తం మారిపోయింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. నిజంగా భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగితే ఎవరి బలాలేంటి? రెండు దేశాల్లో ఎవరి సైన్యం బలంగా ఉంది? చైనాకు సైలెంట్గా సవాల్ విసిరిన భారత్కు నిజానికి పాకిస్తాన్ ఓ లెక్క కాదు. జస్ట్ 5 గంటల్లో మసి చేసేయచ్చు. కానీ మనది యుద్ధోన్మాద దేశం కాదు. అందుకే 1971 తర్వాత భారత్ యుద్ధం చేయడం లేదు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద మిలిటరీ అయితే పాకిస్తాన్ 6వ అతిపెద్ద మిలిటరీ. భారత్ ప్రధాన సైనిక బలగాల సంఖ్య 21,40,000 ఉంటే పాకిస్తాన్ దగ్గర 6,54,000 మంది సైనికులే ఉన్నారు. భారత్ దగ్గర రిజర్వ్ మిలిటరీ 11,55,000 మంది అయితే పాకిస్తాన్ దగ్గర 5,13,000 మంది మాత్రమే ఉన్నారు. పాక్తో యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధ ట్యాంకులు కీలకం. సరిహద్దుల వెంబడి వేగంగా కదిలేందుకు బాంబింగ్ చేయడానికి అత్యాధునిక యుద్ధ ట్యాంకులు అవసరం. భారత్ దగ్గర ప్రధాన యుద్ధ ట్యాంకులు 4,500 ఉంటే పాకిస్తాన్ దగ్గర 3,000 మాత్రమే ఉన్నాయి. ఆర్మీ ఫైటింగ్ వెహికల్స్ భారత్ దగ్గర 6,704 ఉంటే పాకిస్తాన్ దగ్గర 2,828 మాత్రమే ఉన్నాయి. సెల్ఫ్ ప్రొవైల్డ్ గన్స్ భారత్ దగ్గర 290 ఉంటే పాకిస్తాన్ దగ్గర ఏకంగా 465 ఉన్నాయి. మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్స్ భారత్ దగ్గర 292 ఉంటే పాకిస్తాన్ దగ్గర 134 ఉన్నాయి. యుద్ధ విమానాలు భారత్ దగ్గర 2,216 ఉంటే పాకిస్తాన్ దగ్గర 1,143 ఉన్నాయి. భారత్ దగ్గర 323 ఫైటర్ జెట్లు ఉంటే పాక్ ఖాతాలో 186 మాత్రమే ఉన్నాయి. మల్టీ రోల్ ఫైటర్ విమానాలు భారత్ దగ్గర 329 ఉంటే పాకిస్తాన్ దగ్గర 225 ఉన్నాయి. జలాంతర్గాములు మన దగ్గర 15 ఉంటే పాకిస్తాన్ దగ్గర 8 ఉన్నాయి. అన్నింటికంటే కీలకమైన అణ్వస్త్ర వార్ హెడ్లలో రెండు దేశాలు పోటీ పడుతున్నాయి. భారత్ దగ్గర వార్ హెడ్లు 120 ఉంటే పాకిస్తాన్ దగ్గర 130 ఉన్నాయి. పాకిస్తాన్కు బుద్ధి చెప్పే మరో మార్గం అంతర్జాతీయంగా ఒంటరిని చేయడం, ఆర్థికంగా దెబ్బతీయడం. ఈ ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది భారత్. పాకిస్తాన్కు గతంలో ఇచ్చిన అత్యంత ప్రాధాన్యత హోదాను ఉపసంహరించుకున్న భారత్ ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై కస్టమ్స్ సుంకాన్ని 200% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ను ఒంటరి చేసేందుకు భారత్ సిద్ధమైంది. అందులో భాగంగానే ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కు పుల్వామా దాడిపై కీలక సాక్ష్యాధారాలు సేకరించనుంది. పుల్వామా దాడితో తమకే సంబంధం లేదని వాదిస్తున్న పాకిస్తాన్ మరో అడుగు ముందుకేసింది. తాజాగా బలూచిస్తాన్ సమీపంలోని పాక్ ఆర్మీ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 9 మంది పాక్ సైనికులు చనిపోయారు. ఈ దాడి వెనుక భారత్ ఉందన్న ఆరోపణలకు దిగుతోంది పాకిస్తాన్. రిటైర్డ్ భారత నావికాదళ అధికారి కుల్భూషణ్ జాదవ్ కేసును దీనికి ముడిపెడుతోంది. 2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రావిన్స్లో జాదవ్ను పాక్ అదుపులోకి తీసుకుంది. గూఢచర్యం పేరుతో అరెస్ట్ చేసింది. జాదవ్కు పాక్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి ఇవాళ రేపు ఐసీజేలో వాదనలు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మనం టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలు పుల్వామా మారణకాండలో సూత్రధారి ఘాజీ రషీద్ దృశ్యాలవి. ఘాజీ రషీద్ కొద్దిసేపటి క్రితం భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయాడు. అయితే పుల్వామాలో 49 మంది భారత సైనికుల మరణానికి కారణం ఈ ఘాజీ రషీద్ దృశ్యాలు టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న ఆదిల్కు శిక్షణనిచ్చింది ఈ ఘాజీ రషీదే. కొద్దిసేపటి క్రితం తాజాగా జరుగుతున్న ఎన్కౌంటర్లో హతమయ్యాడు ఘాజీ రషీద్. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కు ఈ ఘాజీ రషీద్ రైట్ హ్యాండ్గా ఉంటాడు. ఉగ్ర కార్యకలాపాలను నెరపడంలోనూ, బాంబులను తయారు చేయడంలోనూ, బాంబులను అమర్చడంలోనూ, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడంలోనూ మసూద్కు రైట్ హ్యాండ్గా ఉంటూ వాటిలో ఆరితేరినవాడు. పుల్వామా దాడి ఘటనలో బాంబులను అమర్చి పంపించింది కూడా ఘాజీ రషీదే. కొద్దిసేపటి క్రితమే భద్రతా దళాల ఎదురు కాల్పుల్లో ఘాజీ చనిపోయాడు. పుల్వామా దాడి ఘటన తరువాత ఉగ్రవాదులు ఇంకా భారత్లోనే నక్కి ఉన్నారు. పుల్వామాలో దాడి ఘటన జరిగిన ప్రదేశానికి 5 కిలోమీటర్ల దూరంలో ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు ప్రాణాలకు తెగించి ఎదురు కాల్పులు జరుపుతున్నారు. ఈ దాడిలో ఈ ఘాజీ రషీద్ కొద్దిసేపటి క్రితం చనిపోయాడు. ఇప్పుడు మీరు టీవీ9 స్క్రీన్ పైన చూస్తున్న ఇతనే ఘాజీ రషీద్. అతని ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు, విద్వేషం. అతడు మనిషి కాదు, నరరూప రాక్షసుడు. జైషే మహమ్మద్లోకి సాధారణ పౌరులను కూడా రిక్రూట్ చేసుకొని వాళ్లకు అణువణువున విద్వేషాన్ని నింపుతూ భారత్పై పగతో రగిలిపోయే ఓ నరరూప రాక్షసుడే ఈ ఘాజీ రషీద్. కొద్దిసేపటి క్రితం భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఈ ఘాజీ ప్రాణాలు కోల్పోయాడు. 49 మంది భారత సైనికుల మరణానికి కారకుడైన ఆదిల్కు శిక్షణ ఇచ్చింది కూడా ఈ ఘాజీ రషీదే. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్కు ఈ ఘాజీ రైట్ హ్యాండ్. బాంబులను తయారు చేయడంలోనూ వాటిని అమర్చడంలోనూ సిద్ధహస్తుడు. అణువణువున భారత్పై విద్వేషాన్ని కలిగి ఉండి ఉగ్ర ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు ఈ ఘాజీ రషీద్. కొద్దిసేపటి క్రితం భారత బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఈ ఘాజీ పీడ విరగడైంది.